అంటే మీ ఉద్యోగం పర్మనెంట్ కానప్పుడు మీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పర్మనెంట్ కాదనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా మీకు 3 రకాల ప్రమాదాలు ఉంటాయి. ఒకటేంటంటే జాబ్ చేంజ్. అంటే మీరు ఒకే ఉద్యోగంలో పర్మనెంట్‌గా ఉండరు. ఎందుకంటే బెటర్ ప్యాకేజ్ కోసం మనం జాబ్స్ మారుతూ ఉంటాం, ప్లేసులు మారుతూ ఉంటాం కదా! సో, ఇప్పుడు జాబ్ చేంజ్ అయినప్పుడు ఏమైతుంది? మీరు కొత్త జాబ్‌లో వెళ్ళినప్పుడు కొత్త కంపెనీలో మళ్ళీ అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. బట్ అక్కడ మీకు కవరేజ్ తక్కువగా ఉండొచ్చు. ఇంకోటేంటంటే చాలామందికి పేరెంట్స్ కూడా కవరేజ్ ఉంటుంది. ఇంకొక దాంట్లో ఉండకపోవచ్చు. నెక్స్ట్ మీరు ఉద్యోగం నుంచి మిమ్మల్ని తీసేసారు అనుకోండి. అంటే లే ఆఫ్ చేశారు, లేదంటే కంపెనీ షట్ డౌన్ అయిందనుకోండి. అప్పుడు ఏమైతుంది? మీ కార్పొరేట్ పాలసీ అనేది ఇమ్మీడియేట్‌గా ఆగిపోతుంది. సో, అదే టైంలో మీకు గనుక సిక్ అయితే మీ జేబు ఖాళీ అవుతుంది. మీరు ఏదైతే ఎస్ఐపీలు చేస్తున్నారో, మీరు ఏదైతే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకున్నారో ఆ డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇక ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మీరు రిటైర్ అయినప్పుడు ఏం జరుగుతుంది? రిటైర్ అయినప్పుడు మీరు ఎట్లా జాబ్ మానేస్తారు కాబట్టి హెల్త్ కవర్ ఉండదు. మీరు అప్పుడు వెళ్ళేసి పర్సనల్‌గా హెల్త్ పాలసీ తీసుకోవాల్సి వస్తుంది.